దేవుడి నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేని నిమిత్తమై మీరు భయపడుతూ ఉన్నారో, దేని నిమిత్తమై మీరు కన్నీళ్లు కారుస్తూ ఉన్నారో, దేవుడు మీతో చెప్పేది ఒకటే ఒక మాట: నీవు సిగ్గుపడనక్కరలేదు. నిన్ను బాధించువారు, నిన్ను అవమానపరచువారు నీకు దూరం అయిపోతారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. 31వ దావీదు కీర్తన 1వ వచనంలో వాక్యం మీద ఇంతగా ఉంది: యెహోవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. చూడండి, మన నీతికి దేవుని నీతికి తేడా. మనుషులముగా మనము పైరూపాన్ని చూస్తాము, కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి ఆయన యొక్క తీర్పులు న్యాయమైనవి. అందుకే దావీదు అంటున్నాడు, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి, దేవుని నీతిని బట్టే నన్ను రక్షించుము అని చెప్పేసని. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుతురు కాక అంటూ ఉన్నాడు. భక్తిహీనుల ముందు దావీదు ఎలా ఉన్నాడో దావీదుకు తెలుసు గనక భక్తిహీనులు చేయాల్సినటువంటి పనులు ఆయన మీదకి చేస్తూ ఉన్నారు. భక్తిహీనులు ఏ రీతిగా మాట్లాడుతున్నారో ఆయన దేవుడికి చెప్తూ ఉన్నాడు, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ భక్తిహీనుల చేతుల నుండి, భక్తిహీనుల మాటలలో నుండి నీవు నన్ను విడిపించుము, రక్షించుము, నన్ను సిగ్గునందనీయకుము అని చెప్పేసి అని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. నీవు కూడా దేవునికి మొరపెట్టు, దేవుడు నిన్ను సిగ్గునందనీయడు. భక్తిహీనులు మాట్లాడే ప్రతి మాట కూడా నీ పైన ఏ ప్రభావము చూపదు. దేవుని బిడ్డలారా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భక్తిహీనులు చేసేటటువంటి ఆ యొక్క తప్పులు ఏ విధంగా ఉంటాయంటే చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం ఇంతగా ఉంది: ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. భక్తిహీనులని దేవుడు మెచ్చడు. ఎందుకంటే దేవుని సంఘమును తిరస్కరించి బీదలని ఎవరైతే సిగ్గుపరుస్తారో, అవమానపరుస్తారో వారిని దేవుడు మెచ్చడు అని చెప్పి వాక్యం సెలవిస్తాను. భక్తిహీనులు ఎప్పటికైనా సిగ్గునందుతారు. మేమే జ్ఞానులము, మాకే తెలివి ఉంది, మాకే అన్నీ ఉన్నాయి అని విర్రవీగుతున్నారు కావచ్చు. జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని ఎన్నుకొని, వారిని నిలబెట్టుకొని, వారి జీవితంలో దేవుడు కార్యం జరిగించి భక్తిహీనుల ముందు భక్తిగా ఉన్నటువంటి వారిని, నీతిగా ఉన్నటువంటి వారిని దేవుని నీతి ద్వారా వారిని హెచ్చింపజేసి గణపరిచే రీతిగా ఉంచుతున్నాడు. వారు సిగ్గునొందరు. దేవుని పైన ఆధారపడిన వారు, దేవునికి వారి విషయంలో చెప్పుకున్నవారు, దేవుని మాట మీద నమ్మకము కలిగిన వారిని దేవుడు ఏనాడు విడువడు, ఎడబాయడు. సిగ్గునందరూ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు వారి ఎడల కార్యం చేస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో: ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. ఇంత చక్కని మాట అండి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ భక్తుల జీవితంలో, వారి హృదయములో కుమ్మరింపబడింది గనుకనే ఆ దేవుని ప్రేమను పొందుకున్నటువంటి భక్తుల జీవితంలో దేవుడు అవమానమును రానివ్వడు. అవమానకరమైనటువంటి పనులు సాతానుగాడు తీసుకొచ్చినా, అవమానకరమైనటువంటి పనులు భక్తిహీనులు తీసుకొచ్చినా, దేవుని యందు భయము భక్తి కలిగి నీతిగా యథార్థంగా జీవిస్తున్నటువంటి బిడ్డల్ని మాత్రము ఎన్నడూ సిగ్గునందనీయడు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా నీతిగా యథార్థంగా ఉన్నట్లయితే, నీ నీతిని, నీ యథార్థతను బట్టి, దేవుని దగ్గర ఉన్నటువంటి భయము భక్తిని బట్టి నీ జీవితంలో దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు, కానీ తోకగా ఉంచడు. అవమానము నీకు రానివ్వడు. సిగ్గుపడేటటువంటి పరిస్థితి దేవుడు నీకు ఇవ్వడు. ఆ రీతిగా దేవుడు అన్నిటిపైన నీకు విజయమునిస్తూ ఉన్నాడు. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా,
భక్తిహీనులకు జరిగేటటువంటి మాట. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అక్షయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. దేవుని ఆత్మ సంబంధమైన మనుషులుగా మనము జీవించినప్పుడు సిగ్గునందము. భూ సంబంధమైన ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేటటువంటి ఆలోచనలో నీవు ఉన్నట్లయితే నాశనమే వారి అంతము అని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 29వ అధ్యాయము 22వ వచనం. యెహోవా యాకోబు కుటుంబమును గురించి ఇలాగ సెలవించుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు. ఉదయకాల సమయంలో దేవుని ఆత్మచేత నింపబడిన రీతిగా మీరు ఉన్నట్లయితే, దేవుని భయము భక్తి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి మీరు ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుని యాకోబు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు అన్నట్టుగా నీవు నీ కుటుంబము సిగ్గుపడేటటువంటి పరిస్థితిలో ఉండదు. ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక.